పోలీస్ వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లిమ్స్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లో పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇవాళ నేను మరొకసారి సవాల్ విసురుతున్నా. ఇంతకుముందు కూడా సవాల్ విసిరినా. మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇవాళ ఈ ముగ్గురు ఆఫీసర్లు ఇవాళ కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టుగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పారా వినాలని నేను అననట్టు రాసిండ్రు. మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ were discharging their lawful duties, the Honorable MLA, without any basis and provocation, had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పిండిలో వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు కరీంనగర్లో అని నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటరేట్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను అన్నట్టు మీరు రాసినట్టు నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అని కూడా మీరు ఈ లెటర్ రిలీజ్ చేసి నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ ది సవాల్ని విసిరి ఇలా 25 తారీఖు ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. మరి మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిర్రు, నన్ను బద్నాం చేసిండ్రు. మరి ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? 20 రోజులు అయింది. మరి మీరు రాసిన లెటర్ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా. ఏది మరి మీ వీడియోలో